సో నగరం మధ్యలో ఉంచి 4 లైన్ల రైల్వే మార్గం ఏర్పాటు చేస్తున్నారంటండి. సనత్ నగరు, హైదరాబాదు, సికింద్రాబాదు, మౌలాలి. సో సనత్ నగర్ ఇక్కడ, హైదరాబాద్ ఇక్కడ, సికింద్రాబాద్ ఇక్కడ, మౌలాలి ఇక్కడ, రెండు పక్కనే అనుకోండి. ఆల్రెడీ ఇప్పుడు చర్లపల్లి ఏదో ఏర్పాటు చేశారు కదా. చర్లపల్లి గురించి కొంత మిశ్రమ స్పందన కనపడతా ఉంది. కొంతమంది ఏమో ఓకే అంటున్నారు, కానీ కొంతమంది అయితే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మనకి చర్లపల్లి అంటే చాలా దూరం సిటీకి. ఉదాహరణకి గుంటూరు నుంచి కావచ్చు, అటు మన ఏపీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరన్నా చర్లపల్లి దిగితే సహజంగా వీళ్ళంతా ఎక్కువ మన కుకట్పల్లి సైడు అటు సైడ్ ఉంటారు. సో వీళ్ళు ఇక్కడి నుంచి అంటే చర్లపల్లి నుంచి కుకట్పల్లి వెళ్ళాలంటే దాదాపు ఒక 30-40 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దానికి తగ్గ ఫెసిలిటీ లేదు. అంటే మెట్రో రైలు మార్గం చాలా దూరం ఉంది అక్కడి నుంచి, బస్సులు కూడా పెద్దగా పెంచిన పరిస్థితి లేదు. అది మరి వీటి పరిస్థితి కూడా అలా ఉండకుండా ఉంటే బెటర్. సనత్ నగర్ అయితే మంచి సెంటర్. సనత్ నగర్లో 4 లైన్ల రైల్వే అనేది ఖచ్చితంగా అవసరం. సో హైదరాబాద్ నగరం మధ్యలో కీలకమైన రైల్వే లైన్ విస్తరించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు రూపొందించింది. సనత్ నగర్ నుంచి సికింద్రాబాద్కు, అక్కడి నుంచి మౌలాలి క్యాబిన్ వరకు ప్రస్తుతం 2 లైన్ల మార్గం ఉంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 4 లైన్ల పెంపుకు రైల్వే శాఖ దృష్టి పెట్టింది. ఇదే విషయాన్ని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. సనత్ నగర్, సికింద్రాబాద్, మౌలాలి మార్గం సుమారు 21 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ మార్గంలో రైల్వే ట్రాక్ ఇరువైపులా 20 కిలోమీటర్ల ప్రాంతాన్ని ప్రత్యేక రైల్వే జోన్గా ప్రకటించాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసిందంట. సో ప్రస్తుతం ఈ ప్రాంతంలో 2 లైన్లే ఉండటంతో దేశంలో వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ రాకపోకలు సాగించే రైళ్లను నగర శివారులో చాలాసేపు ఆగాల్సి వస్తుంది. అంటే వరంగల్, గుంటూరు వైపు నుంచి వచ్చే రైళ్లు చర్లపల్లి వరకు వేగంగా వచ్చినా అక్కడి నుంచి నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. గట్కేసర్ నుంచి చర్లపల్లి వరకు 4 లైన్ల రైలు మార్గం ఉండటంతో అక్కడి వరకు రైళ్లు వేగంగా వస్తున్నాయి. శివారు ప్రాంతంలో రైళ్లు చాలాసేపు ఆగుతుండటం అటు ప్రయాణికులకు, ఇటు గూడ్ రైళ్లకు ఇబ్బందిగా మారింది. భవిష్యత్తులో పెరిగే ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని 4 లైన్లకు విస్తరించాలని దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదించింది. 2040 నాటికి పెరిగే రద్దీ అంచనా వేస్తున్నారంట.